అందరికీ నమస్కారం. ఎలా మొదలుపెట్టా? పొద్దున్నే ఫోన్ చేసి మరీ చెప్పాడు ప్రభాకర్, డార్లింగ్ మొత్తం పాజిటివ్గా ఉండాలి. సో యాటిట్యూడ్ స్టార్, ఆల్రెడీ స్టార్ అయిపోయాడు. ఇది ఏంటంటే, మనం ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ని నమ్మినప్పుడు కొన్ని విషయాలు భయంగా ఉంటాయి. ఏంటంటే, ఒక హీరోయిన్, ఒక మ్యూజిక్ ఇంపార్టెంట్, అండ్ కెమెరా, ఇలాంటివన్నీ మనం ఫస్ట్ తీసుకొని ఛాన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయితే పర్వాలేదు, కానీ కొంచెం కొత్తగా ఉన్నప్పుడు మనం నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏమాత్రం తేడా కొట్టినా అది మూవీ మీద పడుతుంది. ఆ భయం మనకు ఉంటుంది. సో నేను తీసుకున్న నిర్ణయాలు ఫస్ట్ రాగానే, డార్లింగ్ ఇట్లా మ్యూజిక్ నువ్వు ఫస్ట్ నీ చాయిస్ నువ్వు చూడు అని చెప్పి, నాకెవరైనా తెలిసి ఉంటే మ్యూజిక్ అది నీకు దగ్గరికి పంపిస్తా, బట్ నువ్వు నీ చాయిస్, నువ్వు వద్దంటే పక్క పెడదాం. ఇట్లా తను నాకు ఒక ఇది ఇచ్చాడు. దాంట్లోంచే వచ్చినవాడు అశ్విన్, తెలుగు అబ్బాయి, అక్కడ చెన్నైలో సెటిల్ అయ్యాడు. డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ నమ్మకం ఏమాత్రం తేడా వచ్చినా మీరందరూ ఈ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యేవాళ్ళు. ఈ సాంగ్స్ ఇలా వచ్చేవి కావు. 100% డైరెక్టర్కి ఆ పేరు వస్తుంది. సో ఆ నమ్మకాన్ని 100% నువ్వు నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అష్కర్ కెమెరా, అష్కర్ కూడా చాలా బాగా చేశాడు, మీరు చూశారు. అలాగే హీరోయిన్ తనను కూడా ముందు కాస్త షూట్ చేసి చూపించి, మళ్ళీ ఆ పాత వీడియో ఏదో కొంచెం ఇదిగా ఉంటే మళ్ళీ తీసి చూపించిన తర్వాత ఆ అమ్మాయిని చూసి తను ఓకే చేశాడు. ఇలా ఇద్దరం అనుకొని అన్నీ గొడవపడి తిట్టుకొని కొట్టుకొని ఏ విషయాల్లో ఎంత పడ్డా ఆ ప్రాజెక్ట్ కోసమే పనిచేసాం. ఆ ప్రాజెక్ట్ ఇలా రావడానికి నేను ఎంత పర్సెంటో నాకు మళ్ళీ డబుల్గా ప్రభాకర్ కష్టపడ్డాడు. ఈరోజు కూడా 2 గంటలకే ఇక్కడికి వచ్చి ఇదంతా చూసుకుంటా ఉన్నాడు. డార్లింగ్ నువ్వు ఒక మాట అన్నావు ఫంక్షన్లో, ఏంటది, నేను డైరెక్టర్కి రుణపడి ఉంటాను అని. తప్పు డార్లింగ్ ఆ మాట. ఎందుకంటే ఇటు 10 అడుగులు ముందుకేస్తే ఇక్కడ కెమెరామెన్లు దొరుకుతారు, హీరోలు దొరుకుతారు, డైరెక్టర్లు దొరుకుతారు, రైటర్స్ దొరుకుతారు. కానీ నేను ఇక్కడి నుంచి 100 అడుగులు వేసినా కూడా ప్రొడ్యూసర్ అనేవాడు దొరకడు. సో నువ్వు ప్రేమించి సినిమా తీసావు డార్లింగ్. ప్రతి టెక్నీషియన్, ఈ సినిమాకే కాదు ఏ సినిమాకైనా ప్రొడ్యూసరే ఇంపార్టెంట్. ఆయనకే మేము అందరం రుణపడి ఉంటాం. విత్ ఏ హీరో నాకు సినిమా ఇవ్వకపోయినా పర్లేదు, ఇది వాస్తవం కూడా, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇద్దరం కలిసి కష్టపడి, తను ఒక్కడే కాదు, ఇప్పుడు దివిజ తను వెనకాల ఎంత వర్క్ చేస్తుందో పబ్లిసిటీ దగ్గర నుంచి, ఆ అమ్మాయి, ఇలాంటి చెల్లెలు దొరకడం నీకు చాలా అదృష్టం. గ్రేట్ దివిజ. అలాగే వాళ్ళ అమ్మ అసలు నాకు మదర్ క్యారెక్టర్. నేను అప్పటి నుంచి అదే చెప్తాను, ఏమండి ఇండస్ట్రీకి దొరికిన మదర్ అండి, మీ అబ్బాయికి కాదు, మీరు ఇండస్ట్రీకే దొరికిన మదర్ మీరు అని చెప్తుంటాను. ఆవిడ నవ్వుతుంటేనే 100% అలా కలిసి కష్టపడ్డాం. మ్యూజిక్ దగ్గర నుంచి, కెమెరా దగ్గర నుంచి, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కూడా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసినప్పుడు ఆ ప్రణయ్ గాడి కోసం ఒకరోజు కూడా ఆగాం. సో వీళ్ళందరూ కరెక్ట్గా, అంటే 100% అక్కడ ఇచ్చారు. మేము తరపు నిర్ణయం తీసుకోలేదని వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ కానీ, ఈ టెక్నీషియన్లు అందరూ చేసిన దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నాకు ప్రభాకర్కి ఒక్క దగ్గరే వచ్చేది, డబ్బులు కొంచెం చూసుకో డార్లింగ్, లేదు నా బిడ్డ లైఫ్ అని దూకేవాడు. కొంత వేస్టేజ్ కూడా అయింది, అయినా తను లెక్క చేయలేదు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎంత ఖర్చు పెట్టినా మనకు బాధ ఉండదు, బట్ తను ప్రతి రూపాయికి ఎంత ఫేస్ చేస్తున్నాడని నేను చూసేవాడిని. కాబట్టి సో తను ఏం ఆలోచించకుండా తన కోసం కష్టపడ్డాడు. తను అలాగే తన సినిమా, ఇప్పుడు ఇందాక మీరు సాంగ్ చూశారు కదా, ఆ అమ్మాయి బయట కొంచెం ఇటు రాకపోతే ఆ బ్లోయర్ పట్టుకొని కొట్టి, అసిస్టెంట్ సరిగా కొట్టట్లేదు, చంద్రహాస్ వచ్చి కింద పడుకొని కొట్టాడు అది బ్లోయర్. అలా తను అన్నీ ఇన్వాల్వ్ అయ్యి, ఇది నా సినిమా, ఇది నేను చేయాలి, అన్ని పనులు అందరూ అలాగే పనిచేశారు ఈ సినిమాకి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్ టీమ్, ఒకసారి రండి అమ్మా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్యామ్, విష్ణు, సురేష్, అందరు రండి, ఫాస్ట్, టైం లేదు. సో వీళ్ళందరూ కూడా సినిమాకి ఇది మా సినిమా అని చెప్పి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ రా. సో వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్లు, సో రెయిన్ ఎఫెక్ట్లు అన్నీ ఏమాత్రం ఇది అవ్వకుండా
ఇప్పుడు వరకు వీళ్ళందరూ పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి మర్చిపోయిన స్పెషల్ గెస్ట్ ఆర్జీవి గారు, దామోదర్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్జీవి గారు నా అంతకుముందు అందగాడు సినిమాకి కూడా ట్వీట్ చేశారు, అనుకోకుండా మళ్ళీ ఈ సినిమా కూడా ఆయన ఎంటర్ అయ్యారు. మనం అనుకుంటుంటాం కొన్ని వందల వేల సంవత్సరాల కిందట ఈ భూమి మీద డైనోసార్స్ అనేవి ఉండేవంట, ఇక్కడ తిరిగాయంట ఈ నేల మీద అని. అలాగే కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆర్జీవి అనే ఒక జీవి ఈ సినిమా ఇండస్ట్రీలో తిరిగిందంట అని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీ ఫుట్ ప్రింట్స్ కంపల్సరీగా ఉంటాయి సార్. కొన్ని విషయాల్లో మేము విభేదించినా కూడా మిగతా విషయాల్లో, సినిమా విషయాల్లో 100% మీతో ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇంకెవరినైనా ఏమైనా నేను మర్చిపోయానేమో నాకు తెలీదు, ఇది ఒక పండగలా జరిగింది మీరందరి వల్లే. సో థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అలాగే వచ్చిన గెస్టులందరికీ కూడా పిలవగానే అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే విజయ్ ఎక్కడున్నాడో తెలియదు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డే అండ్ నైట్ సో ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు తెలీదు, జై మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.